శ్రీమాత్ర నమః. ఒక్కసారి ఊహించండి, పెళ్ళి 6 ఏళ్లు గడిచిపోయాయి. కడుపులో పడిన బిడ్డ ప్రతిసారి నెలలు నిండిన తర్వాత కడుపులోనే కన్నుమూస్తుంటే ఆ తల్లి గుండె కోతంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 3 సార్లు కడుపులోనే బిడ్డలు చనిపోతుంటే ఇక సంతానం కలగదా, మా వంశం ఇక్కడితో ఆగిపోతుందా అని ఆ దంపతులు కన్నీళ్లు పెట్టుకొని రోజంటూ లేదు. అలాంటి తీవ్రమైన నిరాశలో ఉన్న ఆయన జీవితంలోకి సాక్షాత్తు ఆ ఈశ్వరుడే మహాస్వామి వారి రూపంలో అడుగు పెడితే ఏం జరిగింది? ఆయన ఇచ్చిన అభయం ఏంటి? ఆ తరువాత జరిగిన అద్భుతం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక్కసారి పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ జయ జయ శంకర హర హర శంకర అని కామెంట్లలో స్వామివారికి ఒక్కసారి నమస్కారం పెట్టుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో 2 అద్భుతమైన సంఘటనలు మనం విందాం. మొదటిదేమో ఒక నాదస్వర విద్వాంసుడు జీవితంలో జరిగింది. రెండవదేమో స్వయంగా చెన్నరాయుడు గారి జీవితంలో జరిగింది. 1939వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు అన్నమాట ఈ చెన్నరాయుడు గారు. స్వామివారు బెనారస్ నుంచి తిరిగి వస్తూ సరిగ్గా ఈ చెన్నరాయుడు గారి ఇంటికి ఎదురుగానే ఉన్న ఒక ఇంట్లో విడిది చేశారట. స్వామివారి దివాంజీ అలాగే ఆయన భార్య కూడా చెన్నరాయుడు గారి ఇంట్లో బస చేస్తే, కామకోటి పీఠానికి చెందిన నాదస్వర విద్వాంసుడేమో ఈ ఇంటికి ఎదురుగుండా ఉన్న వరండాలో బస చేశారట. ఆ సాయంత్రం ఈ చెన్నరాయుడు గారు ఒక అద్భుతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాను అని ఆయన అనుభవంలో పంచుకున్నారు. ఆ నాదస్వర విద్వాంసుడు తన జీతం పెంచాలని చాలా కాలంగా స్వామివారిని కోరుతున్నారు. కానీ స్వామివారు దానికి అనుమతించలేదు. దాంతో ఆ రోజు ఉదయం ఉద్యోగం వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని మహాస్వామి వారికి తెలియజేశారు ఆ నాదస్వర విద్వాంసుడు. సరే, స్వామివారు ఏం చెప్పారంటే, ఆ రోజు పూజ ముగింపులో మంగళహారతి వాయించి ఆ తరువాత వెళ్ళమని స్వామివారు చెప్పారు. సాయంత్రం దాదాపు 3 గంటలకి పూజ ముగిసిన సమయంలో ఆ విద్వాంసుడు తన నాదస్వరం నుంచి స్వరాలని పలికించాలని ప్రయత్నం చేశారు. ఒక్క స్వరం కూడా పలికించలేకపోయారు. మళ్ళీ ప్రయత్నం చేసినా నాదస్వరం నుంచి ఒక్క స్వరం కూడా రాలేదు. భయం వేసింది. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మహాస్వామి వారి ముందు సాష్టాంగం చేసి క్షమార్పణ కోరుకున్నారు. మహాస్వామివారు ఆ నాదస్వర విద్వాంసుని ఏమీ తిట్టలేదు, కోప్పడలేదు. చాలా ప్రశాంతంగా చూశారు. ఈసారి వెళ్ళి వాయించు అన్నారు. అక్కడికి వెళ్ళి ఆ నాదస్వర విద్వాంసుడు మళ్ళీ వాయిస్తుంటే అదే నాదస్వరం, అదే కళాకారుడు అక్కడికి వెళ్ళి ఇందాక వాయించినప్పుడు ఒక్క స్వరం కూడా బయటికి రాలేకపోయింది. కానీ మహాస్వామి వారి చల్లని చూపు పడిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే నాదస్వరం వాయించే శక్తి తిరిగి వచ్చింది. మీకు ఇక్కడ ఇంకొక సంఘటన కూడా చెప్పాలి. ఒకసారి 1966లో ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఒకసారి ఐక్యరాజ్య సమితిలో అంటే 1966లో పాట పాడడానికి వెళ్లే ముందు మహాస్వామి వారి ఆశీస్సుల కోసం అక్కడికి వెళ్తే స్వామివారు మైత్రీం భజత శ్లోకాన్ని స్వయంగా రాసి బాణీ కట్టి ఇచ్చారనమాట. పాడడానికి ఆవిడ విదేశాలకు వెళ్ళారు. ఆ యునైటెడ్ నేషన్స్ హాల్లో ఒక రూమ్లో ఉన్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకి గొంతు బొంగురు పోతుందనమాట. అస్సలు స్వరం బయటికి రాలేదు. భయం వేస్తుంది. ఇంకొంచెం సేపట్లో సభ ప్రారంభమవుతుంది, పాట పాడాలి, నా గొంతు రావటం లేదు అని. ఏం చేయాలో అర్థం కాలేదు. మహాస్వామి వారికే నమస్కారం చేసుకుని ఒక్కసారి ఆ ఫోటోకి ప్రదక్షిణ చేసి, స్వామి నాకు శక్తిని ఇవ్వండి అని ఆర్తితో ప్రార్థించారు. ప్రార్థించి అలాగే వెళ్ళిపోయారు పాట పాడడానికి. మైకు ముందు కూర్చున్నారు. అంతే, ఆవిడకే తెలియకుండా ఆవిడ గొంతులో అంతవరకు ఏర్పడిన అడ్డంకి తొలగిపోయి ఆవిడ గొంతు నుండి అమృతం లాంటి స్వరం వెలువడింది. ప్రపంచమంతా ఆ పాట విని మైమరిచిపోయింది. ఇక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ భక్తిని చూపించారు. అక్కడ ఆ నాదస్వర విద్వాంసుడు తన అహంకారాన్ని చూపించాడు. ఇక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ వినయాన్ని ప్రపంచాన్ని చాటడానికి మహాస్వామి వారు లీల చేస్తే, అక్కడ ఆ విద్వాంసుడి అహంకారాన్ని తొలగించి వినయాన్ని నేర్పించటం కోసం ఆ లీల చేశారన్నమాట మహాస్వామి వారు.
హ! అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. మనం చేశాము, అంతా మన వల్ల జరుగుతోంది అని అనుకుంటాం. కానీ నేను ఎప్పుడు మన ఛానల్‌లో చెప్తూ ఉంటా. మన వల్ల కాదు. భగవంతుడి వల్ల, అమ్మవారి వల్ల అని అనుకుంటే అప్పుడు మనకి అమ్మవారి అనుగ్రహం వస్తుంది అని. సరే, ఈ సంఘటనని ఈ చెన్నరాయుడు గారు స్వయంగా చూశారనమాట. ఈ నాదస్వర విద్వాంసుడు అప్పటి వరకు పాడడము, తర్వాత పాడలేకపోవటము, మళ్ళీ మహాస్వామి వారి దయ వల్ల పాడగలగడము ఇవన్నీ చూశారు. మరుసటి రోజు చెన్నరాయుడు గారు ఆయన భార్య మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి మహాస్వామి వారి పాదాలకి నమస్కరించి, స్వామి మాకు సంతానం కలిగేలాగా ఆశీర్వదించండి. మాకు వివాహం జరిగి 6 సంవత్సరాలైంది. నా భార్యకి 3 సార్లు గర్భం వచ్చింది. కానీ గర్భం వచ్చిన ప్రతిసారి ఇంకా చివరి వరకు వచ్చిన తర్వాత గర్భస్రావం జరిగిపోతోంది. మేము చాలా బాధలో ఉన్నాం స్వామి అని చెప్పి వాళ్ళ బాధని చెప్పుకున్నారు మహాస్వామి వారితో. అది విన్న మహాస్వామి వారు, మీకు వెంటనే చెప్పే సిద్ధమంత్రం నా దగ్గర లేదు అని చెప్పారు. చెప్పి చెన్నరాయుడు గారి భార్యను చూస్తూ, ప్రతిరోజు భక్తితో పూజ చేయండి, భగవంతుణ్ణి ప్రార్థించండి అని ఉపదేశించారట. తరువాత ఒక వెండి విగ్రహాన్ని 2 గంధపు గుళికలను ఇచ్చి ప్రతిరోజు పూజించమని చెప్పారట. తర్వాత మహాస్వామి వారు అక్కడి నుంచి బయలుదేరే రోజు వచ్చింది. వారి పల్లకి, పరివారము ఇవంతా బయలుదేరుతున్నారు. ఆ వైభవాన్ని చూడ్డానికి ఈ చెన్నరాయుడు గారేమో ఆయన స్నేహితులతో కలిసి ఇంటి వరండాలో నిలబడి ఉన్నారట. మహాస్వామి వారేమో పల్లకిలో కూర్చున్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఈ చెన్నరాయుడు గారి దగ్గరికి వచ్చి, మహాస్వామి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పారట. నమ్మలేదుట చెన్నరాయుడు గారు. ఎందుకంటే ఆ వెళ్ళిపోతున్న హడావిడిలో అంతమంది ఉంటే ఈ చెన్నరాయుడు గారికి కబురు పంపించారు. ఈ చెన్నరాయుడు గారికి కబురు పంపించడం ఏంటి, నన్ను కాదు అని అనుకున్నారట. అందుకే ముందు వెళ్ళలేదు. కానీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి, నిన్న మీరు మీ భార్యతో కలిసి సంతానం కోసం ఆశీర్వచనం తీసుకున్నారు కదా, మిమ్మల్నే స్వామివారు పిలుస్తున్నారు అని అన్నాడట ఆ వచ్చిన వ్యక్తి. వెంటనే పరిగెత్తుకుంటూ పల్లకి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పల్లకి పక్కన నిలబడ్డారట. కానీ మహాస్వామి వారు ఆయన వైపు చూడలేదు. ఇంతలో పల్లకి ముందుకు కదిలిపోయింది. ఈయనకి నిరాశ వచ్చిందనమాట. అదేంటి నన్ను పిలిచారు కానీ పల్లకి ముందుకు వెళ్ళిపోతోంది అని. ఆయన అక్కడ నిలబడి ఉంటే అప్పుడు దివాన్జీ గారు అన్నారట ఈ చెన్నరాయుడు గారితోటి, స్వామివారు నిన్ను పిలిచారు కదా, నువ్వేమో పల్లకితో పాటు వెళ్ళిరా అని చెప్పి అన్నారట. సరే, ఈయన ఈ పల్లకి వెనకాలే చాలా వేగంగా నడవడం ప్రారంభించారు. 2 ఫర్లాంగుల దూరం వరకు ఆయన పరిగెత్తుకుంటూనే వెళ్ళారట. సరే, సూళ్ళూరుపేటలో కళంగి నది ప్రవహిస్తూ ఉంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత స్వామివారేమో పల్లకిని ఆపమని చెప్పారట అక్కడ వాళ్ళతోటి. అలా పల్లకి ఆపిన తర్వాత ఈ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు కదా చెన్నరాయుడు గారు, ఆయనకు ఆయాసం వచ్చిందనమాట. కాస్త సేద తీరే వరకు మహాస్వామి వారు అలా వేచి ఉండి తరువాత 20 నిమిషాల సేపు ఇంగ్లీష్లో, స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడారట. నేను ఇక్కడ ఇంగ్లీష్లోని ఎందుకన్నానంటే, చెన్నరాయుడు గారు స్వామివారితో ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఎవరికి వచ్చిన భాషతో మాట్లాడితే వాళ్ళకి అంత బాగా అర్థం అవుతుందని మహాస్వామి వారు ఎవరికి వచ్చిన భాషలోనే మాట్లాడతారు. తమిళం వస్తే తమిళం, సంస్కృతం వస్తే సంస్కృతం, కన్నడ వస్తే కన్నడ, అన్ని భాషలు వచ్చు స్వామివారికి. అంటే ఎవరి సౌలభ్యాన్ని అలా చూసి మాట్లాడతారు. ఆయనకి కొత్తగా రావాల్సింది ఏంటి చెప్పండి, ఆయన సాక్షాత్తు శంకరులు కదా, ఆయన ఏదైనా చేయగలరు. తర్వాత వాళ్ళ ఊరిలో బ్రాహ్మణుల పరిస్థితి గురించి అడిగారట. ఏంటి, నాకు భిక్ష ఎవరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడిగితే అప్పుడు చెన్నరాయుడు గారు చెప్పారట, మా ఊళ్ళో బ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు చాలా పేదవారు అని అడిగారట. అంటే మహాస్వామి వారు అక్కడికి వచ్చి ఏదో ఉండి వెళ్ళిపోయామా అని కాదు, ఆ ఊరి పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. అందుకే అడిగారు, ఎందుకు, ఏంటి, వాళ్ళెవరు భిక్ష ఎందుకు ఇవ్వలేదు అని అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని. అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. తర్వాత మహాస్వామి వారు ఆశీర్వచనం చేశారు. ముందు రోజు వీళ్ళు ప్రార్థించారు కదా స్వామివారిని, సంతానం లేదు అని. చిరునవ్వుతో అన్నారు, నీ భార్యకు చెప్పు, జీవితంలో కొంచెం ఆలస్యంగా అయినా మీకు 3 కొడుకులు పుడతారు, వాళ్ళు చాలా గొప్పగా తయారవుతారు. నువ్వు మద్రాసు వచ్చినప్పుడు కాంచీపురం వచ్చి నన్ను కలువు అని మహాస్వామి వారు ఆశీర్వచనం చేసి బయలుదేరారు. మహాస్వామి వారు చెప్పినట్లుగానే సరిగ్గా 7 సంవత్సరాల తర్వాత 1946లో మొదటి కొడుకు, 48లో రెండో కొడుకు, 53లో మూడో కొడుకు జన్మించారు.
పెద్దవాడేమో చార్టర్డ్ అకౌంటెంటు, రెండో ఆయన ఇంజినీర్, మూడో ఆయన బ్యాంక్ మేనేజర్ అయ్యారట. మహాస్వామి వారు చెప్పినట్లుగానే ముగ్గురు కొడుకులు ఎంతో చక్కగా పెరిగారు. ఆయన ఆశీర్వచన ఫలితాన్ని నేను ఈరోజు కూడా అనుభవిస్తున్నాను అని ఆయన అనుభవాన్ని చెప్పుకున్నారన్నమాట. ఎన్నో ఏళ్లపాటు సంతానం లేదు అని బాధపడుతున్న చెన్నరాయుడు గారి కుటుంబంలో ఆనందాన్ని నింపారు. ఆ నాదస్వర విద్వాంసుడు అహంకారంతో ప్రవర్తిస్తే అతని అహంకారాన్ని పోగొట్టి వినయాన్ని నేర్పారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ తనకి కష్టం వచ్చినప్పుడు ఆర్తితో మహాస్వామి వారి పాదాలు పట్టుకుంటే తిరిగి అమ్మకి గొంతు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం జీవితంలో కోరుకున్నది వెంటనే దక్కకపోవచ్చు. అప్పుడు భగవంతుడి మీద నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుడు లేడు అంటాం. కానీ సమయం వచ్చినప్పుడు మన ఊహకి అందిన గొప్ప ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు. నా జీవితంలో ఇంకేం లేదు, అంతా అయిపోయింది అని నిరాశపడకండి. అమ్మవారి పాదాలు పట్టుకోండి. నేను అస్తమాను మాస శివరాత్రి గురించి, సర్వమంగళ అమ్మవారి గురించి ఎందుకు చెప్తూ ఉంటానో తెలుసా? పరిస్థితి మన చేతులు దాటిపోతున్నప్పుడు, మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అమ్మా నన్ను నడిపించు, అమ్మా నన్ను కాపాడు అని ఆర్తితో అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి గొడుగులోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆవిడ గొడుగులోకి వెళ్ళిపోతే ఇంక జీవితంలో వెనక్కి తిరుగు చూసుకోవాల్సింది ఏదీ ఉండదు. అపార కరుణా సింధుం నానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.